ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఘం గణపతే నమః. ఓం భం భైరవాయ నమః. ఆర్థిక సమస్యలు, తాంత్రిక నివారణోపాయాలు. తాంత్రిక మూలికలలో అతాజోడి చాలా గొప్పది. అతాజోడి ఉన్న చోట లక్ష్మి నివాసమై ఉంటుంది. ఇది మధ్యప్రదేశ్, బెంగాల్, హిమాలయ ప్రాంతాలలో ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు పూజా సామాగ్రి వాళ్ళు కూడా అమ్ముతున్నారు. మంచివిగా గుర్తుపట్టి తెచ్చుకోవాలి. అవి రెండు చేతులు ముడుచుతే ఏ ఆకారంలో ఉంటుందో అదే ఆకారాన్ని కలిగి ఉంటుంది. అందుకనే దాని అతాజోడి అని పేరు వచ్చింది. ఇది అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పబడింది. కానీ ఈ మూలికలోనే అమ్మ ఆవాహమై ఉంటుందట. అందుకే దీనిని గురు ఆది అమావాస్యలు వచ్చిన రోజున సేకరించి పంచోపచార పూజలు జరిపి అనంతరము సింధూరములో ఉంచుతారని, దీనితో పాటుగా లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గురిగింజలు, కందబకాయలు, నవరత్నాలు, రాగి నాణ్యము అన్నీ కలిపి ఒక వెండి డబ్బాలో ఉంచి దీపావళి రోజున ఏదైనా గురు శుక్రవారాల్లో శుభ నక్షత్రం రోజున ఎర్రని పట్టు వస్త్రంలో కట్టి ధనాగారంలో ఉంచుతారని ప్రముఖ తాంత్రిక గురువులు అభిప్రాయము. ఈ అతాజోడి ఉన్న వ్యక్తి చుట్టూ తేనె తీగవలే ధనాకర్షణ ఉంటుందట. బావిలో జలము ఊరుతున్నట్లు ధన సంపదలు వృద్ధి చెందుతాయి. శత్రువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నది. రోగపీడలు అంతరించిపోతాయి. రుణాలు చేయవలసిన అవసరము లేదు. మీ కుబేరులను ఆ ఇంటి నుండి కదలనివ్వదట. ఇది ధరించిన వ్యక్తికి పెద్ద పెద్ద అధికారుల అండదండలు ఉంటాయట. ఏ పనినైనా అతి సునాయాసంగా చేయవచ్చు. కొందరు ఈ అతాజోడి ఉన్న డబ్బాలో సింధూరముతో పాటుగా కస్తూరి, గోరోజనము, పునుగు, పసుపు, కుంకుమ, జువ్వారి, యాలాకులు, లవంగాలను, జాజికాయలను కూడా డబ్బాల వేయవచ్చు. అయితే ఇది ధరించిన వ్యక్తి అనునిత్యము అనుక్షణము చండీని ఆరాధిస్తూ ఓం ఐం హ్రీం శ్రీం చాముండాయై విచ్చే నమః అంటూ మననము చేసుకుంటూ ఉండాలి. ఇది ధరించిన వారు తన దగ్గర అతాజోడి ఉందని ఎవరికీ చెప్పకూడదు. దీన్ని ధరించి మత్తు పదార్థాలు సేవించడము, వ్యభిచారము, ఇతరులను దూషించుట, భార్య పిల్లలను బాధ పెట్టుట, మోసము చేయుట వంటివి చేయకూడదు. ఇది కాదని చెడుగా గాని చేస్తూ ఉంటే తక్షణమే ప్రమాదాల్లో ఇరుక్కోవలసి వస్తుందట. జాగ్రత్తతో ఈ అతాజోడి సాధన చేయండి. మీరు ధన సంపదను చేకూర్చుకోగలరు. శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.